ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన దామోదర్ సావల్రామ్ రాస్నే గారి కోసం మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్రలోని 25వ అధ్యాయంలో మనకి దాము అన్న గారి కోసం కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఒకనాడు అనేక మందితో బాబా గారి పాదాలు వద్ద కూర్చొని ఉన్నప్పుడు దాము అన్న తన మనసులో 2 సంశయాలు కలిగాయి. ఆ రెండిటికి బాబా ఇలా జవాబు ఇచ్చారు. సాయిబాబా వద్దకు అనేక మంది గుమ్మిగూడుతున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందుతున్నారా? దానికి బాబా ఇట్లు జవాబిచ్చారు. మామిడి పండ్లు పువ్వు పూత పూసినప్పుడు చూడండి, పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును, గాలికి కొన్ని పిందులు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును అని చెప్తారు బాబా. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన తర్వాత నా జీవితం అనే ఓడ ఎలా నడుపుకోవాలి? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి అని అనుకుంటారు దాము అన్న మనసులో. దానికి బాబా ఇలా చెప్తారు. ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నీవెక్కడ ఉన్నా నేను అక్కడే ఉంటాను అని చెప్తారు బాబా. 1918కు ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేరుస్తున్నారు. 1918 తర్వాత కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపిస్తున్నారు. ఇది 1910, 11వ కాలంలో జరిగింది. నా సోదరులు వేరుపడ్డారు నా నుంచి. నా సోదరి కాలధర్మం చెందింది. దొంగతనం జరిగింది నా ఇంట్లో. పోలీసు విచారణ జరిగింది. ఇవన్నీ ఎంతో కల్లోలపరిచాయి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమైంది. నేను జీవితము సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో నాకు శాంతింపజేశారు. అప్పా కులకర్ణి ఇంట్లో బొబ్బట్లతో విందు గావించారు. నా నుదుటిన చందనం పూశారు. నా ఇంట్లో దొంగతనం జరిగింది. నాకు 30 సంవత్సరాల నుంచి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు నా భార్య యొక్క నగల పెట్టే దొంగలించాడు. అందులో శుభమతు నత్తు అంటే నాసికాభరణం ఉంది. బాబా ఫోటో ముందు ఏడ్చాను. ఆ మరుసటి రోజే ఆ మనిషి నగల పెట్టి తిరిగి ఇచ్చి నాకు క్షమాపణ కోరారు అని ఈ విషయం అంతా కూడా మనకు సచ్చరిత్రలో 25వ అధ్యాయంలో ఉంది. బాబా అనుగ్రహంతో దామోదర్ రాస్నేకు పుట్టిన మొదటి కుమారుడు నానాసాహెబ్ రాస్నే ఉరఫ్ దౌలత్ షా. వారి అనుభవాలు బాబా గారితో ఈ విధంగా చెప్తున్నారు. నా 5వ ఏట నాకు పుట్టు వెంట్రుకలు తీయించడానికి, అక్షరాభ్యాసం చేయించడానికి నన్ను షిరిడీకి తీసుకువెళ్ళారు. అప్పుడు బాబా నా చేయి పట్టుకొని పలక మీద హరి మొదలైన అక్షరాలు రాయించారు. అటు తర్వాత నన్ను షిరిడీలో ఉన్న పాఠశాల వద్దకు తీసుకొని వెళ్ళారు. నా 7వ ఏట షిరిడీలో ఒకరోజు బాబా పాదాలు ఒత్తుతూ ఉన్నాను. ఆ సమయంలో పిల్లలందరికీ బాబా మిఠాయిలు పంచుతూ ఉన్నారు. నా దృష్టి వాటిపైకి మరలింది. బాబా గారి పాదాలు ఒత్తడం మరిచాను. మా అమ్మ నన్ను 2 దెబ్బలు కొట్టింది. నీవు బుద్ధి మిఠాయిల పైన పెట్టి బాబా సేవను అశ్రద్ధ చేస్తున్నావు అన్నది. వెంటనే బాబా కోపంతో, ఇంత పెద్దదానివి ఎందుకా పిల్లవాడిని కొడుతున్నావు అని కసిరారు. అప్పుడు ఆమె బాబా సేవ చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించమని బాబాను ప్రార్థించింది. అప్పుడు బాబా, ఈ పిల్లవాడు నా సేవ బాగానే చేస్తాడు. భగవంతుడు వీడికి శుభమైన కోరికలు అనుగ్రహిస్తాడు. భయం లేదు, వాణ్ణి కొట్టవద్దు అన్నారు. మరొకసారి నానాసాహెబ్ రాస్నే 12వ ఏట బంధువులతో కలిసి షిరిడీకి వెళ్తారు. అప్పుడు మా వద్ద 100 రూపాయలు ఉన్నాయి. బాబా ఒకసారి 10 రూపాయలు, తర్వాత 15 రూపాయలు ఇలా దక్షిణ తీసుకున్నాక మా బంధువు వద్ద 25 రూపాయలు మాత్రం మిగిలాయి. వెంటనే మేము బాబాకు సమర్పించడానికి తిరిగి ప్రయాణం అవ్వడానికి కొంత డబ్బు పంపమని అహ్మద్ నగర్లో మా ఇంటికి జాబు రాశాం. ఆ రోజు సాయంత్రమే మా బంధువు బాబా 25 రూపాయలు దక్షిణ కోరారు మా బంధువుని. అతడు మా వద్ద డబ్బు అయిపోయింది, మా ప్రయాణానికి కూడా డబ్బు అప్పు తీసుకోవాలని చెప్పాడు. వెంటనే బాబా, ఎందుకీ దొంగ మాటలు? నీ జోబులో 25 రూపాయలు ఉన్నాయి. ఇంటి నుండి నువ్వు కోరిన డబ్బు రేపే వస్తుంది, భయం లేదు అన్నారు.
తక్షణమే మా బంధువు ఆ 25 రూపాయలు బాబాకు సమర్పించారు. మరికొన్ని విషయాలు ఈ విధంగా రాసుకున్నారు. నాకు యుక్త వయసులో 4 పెళ్లి సంబంధాలు చూశారు. తర్వాత మా తండ్రి బాబా వద్దకు వెళ్ళి నలుగురి కన్యల జాతకాలు ఆయన ముందుంచి వాటిలో ఏది నిశ్చయించుకోమంటారని అడిగారు. వాటిలో ఒక సంబంధం వారు సుమారు 3,000 రూపాయలు దాకా కట్నం కూడా ఇస్తానన్నారు. ఆ రోజుల్లో అదెంతో పెద్ద కట్నం. కానీ బాబా వాటిలో నుండి అతి పేద కుటుంబానికి చెందిన జాతకాన్ని తీసి మా తండ్రికి ఇచ్చారు. నేను ఆమెనే చేసుకున్నాను. నా వివాహానికి బాబాను పండరీపురం రమ్మని మా తండ్రి ఆహ్వానించారు. బాబా నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే నీ చెంతకు నేను ఉంటాను అన్నారు. మా తండ్రి ఇంకా ఒత్తిడి చేస్తూ ఉంటే ఆయన భగవంతుడి అనుమతి లేక నేనేమీ చేయలేను అని బాబా చెప్పారు. నా తరపున శ్యామను పంపుతాను అన్నారు. అలాగే నా పెళ్ళికి శ్యామ వచ్చారు. నా తమ్ముడికి కూడా బాబా ఆదేశించిన పేరే పెట్టారు. నేను మహనీయులందరినీ కూడా బాబా రూపాలుగానే దర్శించి నమస్కరించేవాణ్ణి. సమర్థ సద్గురు సాయినాథాయ నమః అని అనుకుంటూ ఉండేవాణ్ణి. నేను 1927 సంవత్సరంలో నారాయణ మహారాజ్ దర్శించినప్పుడు నీ గురువు పరమ సత్పురుషులు, నాకంటే గొప్పవారు నా వద్దకొచ్చేవేం? నీ ప్రారబ్ధ సంచితాలు అన్నీ అక్కడే ఉన్నాయి. నీవు ఎన్నిక సాటి లేనిది. నీవు అక్కడికే వెళ్ళు, నీ లక్ష్యం సిద్ధిస్తుంది అన్నారు. అలాగే నేను 1927 సంవత్సరంలో నా గ్రహస్థితి ఆరోగ్యం బాగలేనప్పుడు సీతారాం ఉత్తరేశ్వర్లోని శివాలయానికి పూణేకు 40 మైళ్ళు దూరంలో ఉంది. ప్రతి ఆదివారం వెళ్ళి పూజించేవాణ్ణి. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు నేను ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః అంటూ శివలింగం మీద పువ్వులు వేస్తూ ఉన్నప్పుడు దాని వద్ద ఒక వెలుగు, దానిలో బాబా రూపం దర్శనమిచ్చాయి. నాటి నుండి నా ఆరోగ్యం కోలుకున్నది. ఒకసారి అక్కడ ఉన్న జానకీదాసు అన్న మహాత్మునికి నమస్కరించుకోగానే ఆయన, నువ్వు ఆశ్రయించిన వారు గొప్ప మహాత్ములు. నా వంటి వారెందరో వారి పాదాలకు నమస్కరిస్తారు. నా వద్దకు వచ్చేవెందుకు అన్నారు. నాటి రాత్రి కలలో నాకు ఒక ఫకీరు దర్శనమిచ్చి, నీవు ఆందోళన పడవద్దు, నీ తండ్రికి చెప్పి నీ శరీరం మనసు నాకు అర్పించు అన్నారు. నేను ఇప్పుడే సమర్పిస్తాను, తర్వాత మా తండ్రికి తెలుపుతాను అన్నాను. నీ తండ్రి అనుమతి తీసుకోకుండా వాటిని ఎలా సమర్పిస్తావు అన్నారు బాబా. నా తండ్రికి ఇంకా బిడ్డలున్నారు, ఆయన ఏమి అభ్యంతరం చెప్పరు. ఆయనకు బిడ్డలు ప్రసాదించింది మీరే కదా అన్నాను. అప్పుడు బాబా నన్ను తన చేతిలోనికి తీసుకొని హృదయానికి దగ్గరగా జేబులో పెట్టుకున్నారు. నేనెంతో ఆనందించాను. నాకు మెలకు వచ్చేసరికి నా మనసు వైరాగ్యంతో నిండింది, తృప్తిగా ఉంది. వెనుకటిలాగా విషయవాసనలు నన్ను బాధించలేదు అని నానాసాహెబ్ రాస్నే తన అనుభవాల్లో వివరించారు. ఈ విధంగా బాబా అంకిత భక్తుల్లో దాము అన్న ఒకరు. వీరికి బాబా మార్గనిర్దేశనం చేశారు, సరిదిద్దారు మరియు సహాయం చేశారు. చనిపోయే ముందు దాము అన్న తన కుమారులందరినీ పిలిచి, అప్పుడప్పుడు బాబా నాకు డబ్బు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 35 రూపాయలు ఉన్నాయి. వీటిని మీరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోండి. ఇవి సాధారణమైన రూపాయలు కాదు, అవి సాక్షాత్ కామధేనువుతో సమానం. శ్రీ సాయి సేవ తప్పక చేసుకోండి. నానాసాహెబ్ రాస్నే వారసులు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ధనత్రయోదశి రోజున బాబాగారు తమ స్వహస్తాలతో వారికి ఇచ్చిన 35 నాణాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. 1941 జనవరి 20వ తారీఖున దాము అన్న తన 89 ఏళ్ల వయసులో తన తుది శ్వాస విడిచి సాయిలో ఐక్యమయ్యారు. తర్వాత తరాలు తమ ఆరాధ్య దైవంగా బాబాను పూజించేవారు, ప్రార్థించేవారు. అతను షిరిడి సాయి సంస్థానం యొక్క ధర్మకర్తగా కూడా పనిచేశారు. శ్రీ దాము అన్న దామోదర్ సావల్రాం రాస్నే అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా బాబాకు అంకిత భక్తులుగా ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇది దాము అన్న గారి కోసం, వారి కుటుంబం కోసం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.
ఓం సాయిరామ్. మరెందరో భక్తుల కోసం బాబా గారి ఆశీస్సులతో మరెన్నో విషయాలు తెలుసుకోవాలని బాబాను ప్రార్థిస్తూ ఓం సాయిరామ్.